హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. మీకు అంతకు ముందు ఒక మాట చెప్పాను కదా! నాన్న చేతి బిర్యానీ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తారని. అందుకని చెప్పేసి ఈ వీడియో అప్‌లోడ్ చేశాననమాట. చాలా బాగా చేస్తారు. 2 టైప్స్‌గా చేసిన బిర్యానీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈరోజు ఒక టైప్ చేసిన బిర్యానీ చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్‌ని బాగా కడిగేసుకొని దానిపైన కొంచెం పుదీనా వేసి పక్కన పెట్టారండి. నెక్స్ట్ ఇదొచ్చేసి సాల్ట్ అండ్ అలాగే నిమ్మఉప్పు, కారము, ధనియాల పొడి వేశారనమాట. ఇంకా మనం ఎంత గమనించినా సరే ఏదో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కలుపుతారు. కానీ ఇప్పుడు అడిగాను. ఈ 4 అని చెప్పేసారనమాట. ఈ గరం మసాలా కూడాను. వాటిని అలా కలిపి 4 ఒక ప్లేట్‌లో పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ అయన్నీ కడిగిన దాంట్లోనే కొంచెం పెరుగేశారు. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేశారనమాట. నెక్స్ట్ మనం ముందుగానే అన్ని మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా! అవన్నీ కూడాను దీంట్లోనే వేసేసారనమాట. వేసేసి చక్కగా ముక్కలన్నిటికిను ఈ మసాలా మొత్తం ఈ పెరుగు ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేశారనమాట. మనము ఎప్పుడైనా సరే బిర్యానీ గానీ, ఏమైనా చేసుకున్నా సరే మ్యారినేట్ అంటే మెయిన్ పార్ట్ ఏంటంటే దానికి ఎంత బాగా ఇవన్నీ మసాజ్ చేస్తే అంత బాగా దాని లోపలికి ఈ టేస్ట్ అంతా లోపలికి ఇంకి, ఆ తర్వాత మనం దాన్ని కుక్ చేసుకున్నాక దాని టేస్ట్ అనేది బయటకి తెలుస్తా ఉంటదనమాట. మనకి మ్యారినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి చికెన్ దమ్ బిర్యానీలకి వాటికి. ఇక బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇలాగ లోపలికి ప్రెస్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే తర్వాత కొంచెం ఏమైనా వాటర్ ఏమైనా ఎక్స్ట్రాక్ట్ అయినా సరే ఈ ముక్కలన్నీ బాగా డిప్ అవుతాయని చెప్పేసి ప్రెస్ చేసి పెడుతున్నారనమాట. నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసేసిన తర్వాత ఎక్కువ టైం లేదు. అందుకని చెప్పేసి ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రము ఫ్రిడ్జ్ లో పెట్టారు. అయితే మనకి ఉప్పు చూడమని చూపిస్తున్నారనమాట. ఒకవేళ ఏమైనా తగ్గినా ఏమైనా ఇప్పుడు అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఉప్పులు, కారాలు అవని చెప్పేసి నాకిచ్చారు. ఇక మనం అన్ని టేస్ట్ చూసి చెప్పేసామనమాట. అయితే నాకొక స్పెషల్ టాలెంట్ ఉందనమాట. అదేంటో చెప్పనా? ఏదైనా వండుతున్నా కానీ లేదంటే వాటి స్మెల్‌ని బట్టి నేను వాటి పొయ్యి మీద ఉండంగానే నేను స్మెల్‌ని బట్టే వాటి టేస్ట్ చెప్పేస్తాననమాట. ఏమైనా తగ్గిందా? ఏమైనా పెరిగిందా? అని. అలాంటి వాటిలో కొంచెం మనం స్పెషలిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 కేజీ రైస్ తీసుకున్నారండి. దాన్ని బాగా కడిగేసి పెట్టేసుకున్నారనమాట. 1 కేజీ రైస్‌కి 1 కేజీ చికెన్ వాడాలనమాట. యాక్చువల్‌గా అది. బట్ ఏంటంటే ఇంట్లో పిల్లలున్నారు. కొంచెం ముక్కలయి ఎక్కువగా తింటారు. ఇష్టంగా తింటారని చెప్పేసేసి ఈరోజు 1 ½ కేజీ చికెన్ తీసుకున్నారు. రైస్‌ని బాయిల్ చేయడానికి వాటర్‌లోకి ఉన్నారంటే గసగసాలు, షాజీరా, చెక్క, లవంగ, యాలక్కాయలు, ఇంకోటొచ్చేసి మరాఠీ మొగ్గ అండ్ అలాగే బిర్యానీ ఆకు తీసుకున్నారు. బిర్యానీ మసాలాలోకొచ్చేసి చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు సింపుల్‌గా ఇవే తీసుకున్నారనమాట. ఈ 4 బిర్యానీ స్పైసెస్‌తో క్రియేట్ చేసేస్తారు బిర్యానీని. తర్వాత వాటర్ పెట్టుకొని వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసుకున్నారు. ఇంటి మధ్యలో గోంగూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి బిర్యానీలోకి కాంబినేషన్ కావాలి కదా! మరి దీంతో ఏం వండారు ఏంటనేది లాస్ట్‌లో చెప్తాను. అండ్ అలాగే దాని ప్రిపరేషన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. తర్వాత ఇప్పుడొచ్చేసి బిర్యానీకి ఒక దబరా పెట్టేసామనమాట. దబరా పెట్టేసి కొంచెం ఆయిల్ ఏసేసి దాంట్లోనే ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసామనమాట. ఈ ఆయిల్ అండ్ నెయ్యి కొంచెం లైట్‌గా మరగాలనమాట. మరి ఎక్కువ మరగబెట్టేసినా సరేను మనం ఈ పలావ్ దినుసులు అయన్నీ వేసిన తర్వాత అవి వెంబటనే వేగిపోయి మాడిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి లైట్‌గా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పలావ్ దినుసులు వేసుకోవాలి. అయితే దీంట్లోకి తీసుకున్నవి ముందే చెప్పాను కదా! చెక్క, లవంగ, యాలకులు అండ్ అలాగే బిర్యానీ ఆకు అన్నమాట. ఇవి వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకున్నారండి. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకుంటుండా ఉండంగానే దీంట్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేశారన్నమాట. ఉల్లిపాయలు కొన్ని మాత్రం ఉంచేశారు. ఎందుకంటే లాస్ట్‌లో బ్రౌన్ ఆనియన్స్ వేద్దామని చెప్పేసి ఉంచేశారన్నమాట. కొన్ని వరకే వేసి వాటిని బాగా ఫ్రై చేశారు. మరి ఎక్కువ ఫ్రై అవసరంలా. ఎందుకంటే మనం మళ్ళీ చికెన్ అవన్నీ వేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఓ పక్క వాటర్ బాయిల్ అవుతుంది కదా! ముందు కల్లుప్పేసారు కదా! దాంట్లోనే నెక్స్ట్ కొంచెం పుదీనా అండ్ అలాగే మళ్ళీ ముందు చెప్పాను కదా! ఆ స్పైసెస్ అన్నీ వేసేసారన్నమాట. వేసి ఈ వాటర్‌ని బాగా బాయిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇటు పక్క వచ్చేస్తే మనకి చక్కగా ఉల్లిపాయ అవన్నీ వేగిపోయినాయి. అందుకని చెప్పేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని కింద దాంట్లో వేసేసారండి. చికెన్ వేసేసి దాంట్లో ఉన్న నీరంతా మగ్గనివ్వాలి కాబట్టి చక్కగా మొత్తం మగ్గిపోవాలి. నీరంటూ ఉండకూడదు. ఈ చికెన్ అన్నాక ఈజీగానే మగ్గిపోయిద్ది కదా! అందుకని చెప్పి చిన్న మంట మీద పెట్టుకున్నాం. ఈ బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నాం అనమాట. అయి మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనకి నానాలి. ఈ చికెన్‌ని బాగా కలిపేసేసి కొంచెం ఒక లిడ్ పెట్టేసేసుకో. ఆ మంట కూడాను వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. చాలా చాలా అంటే చాలా తక్కువ మంట పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు పక్కనున్న ఎసరనేది మరగలేదు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ చికెన్ త్వరగా
ఉడికిపోయిద్దని చాలా చిన్న మంట పెట్టుకుందాం. అయినా కానీ మాకు ఉడికిపోయింది. అందుకని పక్కన తీసామనమాట. మీలో ఎవరైనా సరేను ఒకవేళ ఇలా కాదనుకుంటే ఫస్ట్ బాయిల్ వాటర్ మరుగుతున్నప్పుడు ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అది పెట్టేసుకోవచ్చనమాట. తర్వాత ఈ వాటర్ కూడాను మరుగుతున్నాయి. మరగడానికి స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఏంటంటే రైస్ వేసాక పెట్టుకున్న గిన్నె సరిపోదేమో అని చెప్పేసి మళ్ళీ ఈ వాటర్ మొత్తాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నామనమాట. వేరే ఇడ్లీ పాత్రది ఉంటది కదా! దాంట్లో అయితే కొంచెం ఫ్రీగా ఉడికిద్ది. అయితే మేము కేజీ రైస్ తీసుకున్నాం కదా! ఈ కేజీ రైస్ మాకు దగ్గర దగ్గర ఒక 8 మెంబర్స్ పైనొచ్చిందనమాట. 8 మెంబర్స్ అంటే అమ్మ, నాన్న, మా చెల్లెళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, తమ్ముడు మా అందరికి వచ్చి రాంగా ఇంకా మిగిలిద్ది. అంటే 1 ½ కేజీ చికెన్ తీసుకున్నారు కాబట్టి మిగిలిద్దనమాట. ఇక ఈ ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాం కదా! ఈ వాటరన్నిటిని వేరే దాంట్లోకి. దీన్ని బాగా మరగబెట్టాలనమాట. బుడగలు బుడగలుగా వాటర్ వస్తున్నప్పుడు మనం దాంట్లో రైస్ వేసుకోవాలి. మాకొక పక్క చికెన్ ఉడికిపోయింది. దాంట్లో నీరంతా మగ్గిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఇక ఆ చికెన్‌ని ఇంకా పక్కకి తీసేసామనమాట. పక్కకి తీసేసి ఈ రైస్ దీంట్లో ఉడికిపోయి నీళ్ళు మరుగుతా ఉన్నాయి కదా! అప్పుడు కొంచెం ఆయిల్ వేసాం. అందుకే మీకక్కడ చూసారా కనిపిస్తుంది ఆయిల్. ఆయిల్ వేసామనమాట ఆ వాటర్‌లోనే. తర్వాత ఓ పక్క రైస్ చికెన్ మగ్గిపోయింది కదా! అని అది పక్కకు తీసేసి బ్రౌన్ ఆనియన్స్ కని ఆయిల్ పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇక దాంట్లోనే గార్నిషింగ్‌కని నాన్న జీడిపప్పు పక్కన పెట్టాడు. ఇక పక్కనుంటే మనం ఆటోమేటిక్‌గా ఒక అర డజన్ పైనైనా సరే తినేయాల్సిందే. అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే మాకు కొంచెం పెట్టుకున్న మూకిడి చిన్నదయింది. అందుకని చెప్పేసి 2 టైమ్స్ ఫ్రై చేశామనమాట. అయితే బై మిస్టేక్ ఏమైందంటే మాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినాయి. ఈ లోపల ఈ వాటర్ అన్ని మరిగిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, వాటిని జల్లెడలో పట్టేసి ఆ బియ్యాన్ని మరుగుతున్న ఈ ఎసట్లో వేసేయాలనమాట. ఈ బియ్యం కూడాను ఒక 70-80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! చికెన్ అయన్నీ దాంట్లో వేసేసి పైన మొత్తము సర్దేయాలనమాట. చక్కగా మొత్తం కవర్ అయ్యేలాగా వాటర్ మాత్రం ఏమీ ఉండకుండా చూసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువున్నా సరే ఆల్రెడీ మనకి రైస్ బాయిల్ అయ్యి ఉంది. అండ్ అలాగే చికెన్ కూడాను మగ్గిపోయి ఉంది. వాటర్ ఇంకా ఉన్నాయనుకోండి చికెన్ ఇంకా మెత్తగా మగ్గిపోయి స్మాష్ అయిపోయి ముక్కంతా పీస్ అయిపోయిద్ది. మనం తీసుకునే లోపలే ముక్క విడిపోతా ఉంటదనమాట. అందుకని చెప్పేసి ముక్క మాత్రం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బాగా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మేము ఎసరు తీసాం కదా! ఆ ఎసరుని కూడా వేస్ట్ చేయలేదు. దాన్ని కూడా వేరే కర్రీస్‌లోకి వాడతామనమాట. అయన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ పైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! బ్రౌన్ ఆనియన్స్ అండ్ అలాగే జీడిపప్పు వేసేసి దానిపైనే కొంచెం ఇందాక పుదీనా వేసాం కదా! లైట్‌గా కొంచెం ఉంచుకున్నామనమాట. పైన పుదీనా కూడా వేసేసాము. అండ్ అలాగే కొంచెం నెయ్యి వేసామనమాట. నెయ్యి వేస్తే లాస్ట్‌లో ఆ అరోమే వేరనమాట. మాక్సిమము ఇట్లాగే ప్లెయిన్‌గానే చేస్తారు నాన్న. ఎప్పుడో ఒక్కసారి ఫుడ్ కలర్ వాడతారు. మాక్సిమం వాడరు. అస్సలు వాడరు. ఇక దాన్ని స్టవ్ మీద పెట్టారనమాట. ఇక దాన్ని షూట్ చేయడానికి మా నాన్నని, మా తమ్ముడిని తన్నుకొని ఎట్లాగో ఒకలా షూట్ చేయాలని ముందుకెళ్ళి షూట్ చేశాననమాట. మరి మనకి మంట ఎంత పెట్టారు ఏంటి ఫ్లేమ్ తెలియాలి కదా! ఇక కింద ఒక ఇనప రేకు పెట్టి దాని మీద బిర్యానీ పలావ్ పెట్టి దాని మీద బిందె పెట్టి అలాగా స్టీమ్ చేశారనమాట. నిండు బిందె పెడితే ఆవిరి బయటికి పోకుండా ఉంటదని. ఇంకా ఫైనల్‌గా మా బిర్యానీ అయితే అయిపోయింది. ప్లేట్‌లో ఇలాగ సర్వ్ చేసుకొని ఒకటికి 2 ముక్కలు ఎక్స్‌ట్రా తింటాం తెలుసా! ఎలా అయితే దీంట్లో కాంబినేషన్ మా నాన్న చికెను, గోంగూర చేశారనమాట. ఇది కూడా చాలా బావుంటది. దీని ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పెడతా. మరి గోంగూర చికెన్ ఒకటుంటే చాలా రైతా గూడా ఉండాలి కదా! రైతాతో సర్వ్ చేసుకొని తినేసామనమాట.